మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, సెకండ్ కు 11 సైబర్ బెదిరింపులు. గత ఏడాది కాలంలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు. 2025లో ఏఐ ఆధారితంగా జరిగే అవకాశం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు లక్ష్యంగా నకిలీ యాప్లు. బయోమెట్రిక్ డేటా దోపిడీకి ఆస్కారం. ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్టు 2025లో వెల్లడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద సైబర్ నేరగాళ్ళు అనేటోళ్ళు 2025 వరకు ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అదే కాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంతవరకు దొంగ యాప్లను కూడా తయారు చేసి ప్రజలని మొత్తం మీద అప్రమత్తంగా చేయాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అంటే ఈ యాప్ల ద్వారా ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా దీనిపైన చర్యలు కఠినంగా తీసుకోవాలి అంటూ వార్త ఇది. మొత్తం మీద సైబర్ అంటే ఇంతకు ముందు గతంలో దొంగతనం జరగాలంటే ఇంట్లోకి వచ్చి చోరీ చేయడము, బ్యాంకుల్లో చోరీ చేయడము జరుగుతుండే. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. కేవలం మొబైల్ నెట్వర్క్ల ద్వారా బ్యాంకులు ఖాళీ, తర్వాత ప్రజల జేబుల్లో నుండి అంటే ఫోన్ల ద్వారా డబ్బులు ఖాళీ. మొత్తం మీద యాప్ల ద్వారా దొంగ యాప్లను క్రియేట్ చేసి ఆ తర్వాత సైబర్ నేరగాళ్ళు బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ కు మొత్తం జీరో చేయడం మొదలు పెట్టిరు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద సెకండ్ కు 11 సైబర్ బెదిరింపులు. ఆ తర్వాత మాయగాళ్ళు బెదిరింపులు అంటే ఖాళీ చేసేటోళ్ళు ఖాళీ చేస్తారు, బెదిరించేటోళ్ళు బెదిరిస్తుంటారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది. నేరగాళ్లు పంపిన వాటిలో 15.03% మాల్వేర్లను గుర్తించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ ఉండటం, బలమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను ఏర్పరచుకోవడం ఇందుకు కారణాలు. ఆ త్వరిత స్థానంలో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ ఉన్నాయి అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ ఇది 3వ పేజీలోని వార్త. వచ్చే ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ విజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ సెక్రెట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. నివేదిక ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 అంచనా వేసింది. అదే పరిజ్ఞానం వాటిని నియంత్రించే ఆస్కారము ఉందని తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకండ్కు 11 సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించింది అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద 11 సెకండ్లకు ఒక సైబర్ బెదిరింపు కాళ్ళు గాని సైబర్ దాడులు జరిగినాయి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఇది 3వ పేజీలోని వార్త. ధన్ఖడ్ పై అవిశ్వాసం తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు. రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త ఇది. రాజ్యసభలో మాట్లాడుతున్న జగదీప్ ధన్ఖడ్ అంటూ వార్త చేసింది. ఇక్కడ చీలిక దిశగా ఇండియా కూటమి. దీది నాయకత్వానికి పెరుగుతున్న మద్దతు. మమత సమర్థవంతురాలు నడపగలదు లాలు. కాంగ్రెస్ ఎంపీలను తొందరపడవద్దన్న రాహుల్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. 8వ పేజీలోని వార్త. మొత్తం మీద చీలిక దిశగా ఇండియా కూటమి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం. పోడు భూముల సాగుకు సౌర విద్యుత్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ వార్త. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజాపాలన అనేది కొనసాగిస్తాం, పోడు భూముల సాగుకు సౌర విద్యుత్ అందిస్తాం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఇది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలు తమ అవసరాలు, ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రజావాణి ఏర్పాటు చేసిందన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ లో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోడు భూముల సాగుకు సంబంధించిన వ్యవసాయ బోర్లకు రైతులు సౌర విద్యుత్తులను ఏర్పాటు
చేసుకోవడానికి చర్య చేపట్టాలంటూ గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలను ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు సంతోషంగా ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం 100% అంటే ఏ ప్రజలకు ఏం ప్రాబ్లం గతంలో జరిగిందో లేదా ప్రజలకు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1 సంవత్సరం పూర్తి చేసుకున్నది. ప్రజలు ప్రజావాణి ద్వారా 100% సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటూ ఆ తర్వాత పోడు భూములకు సంబంధించినంత వరకు సౌర విద్యుత్ని పోడు భూములకు గిరిజన కుటుంబాలకు పోడు భూముల ద్వారా బోర్లకు సంబంధించినంత వరకు వాళ్లకు సౌర విద్యుత్ని అందిస్తాం అంటూ నిన్న పట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అప్పులతోనే మధ్యాహ్నం భోజనం వంట, బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఈ దుస్థితి. గుర్తించిన విద్యా కమిషన్ సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు పెంచాలి. ఆయా సిఫారసులతో 4-5 రోజుల్లో సర్కారుకు నివేదిక అంటూ 2వ పేజీలోని వార్త. అప్పులతోనే మధ్యాహ్నం భోజనం వంట అంటూ వార్త వేసుకొని వచ్చింది. బిల్లులు చెల్లించడంలో జాప్యంతో ఈ దుస్థితి అంటూ వార్త. దాంతో పాటు గుడ్డు రేటు కూడా పెరిగింది కాబట్టి 4-5 రోజులలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. ఆశా కార్యకర్తలపై లాఠీచార్జి దుర్మార్గం. దాడి ఘటనపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితురాలికి పరామర్శ అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇప్పటికైనా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రజల దగ్గరకు వెళ్తున్నది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రజల సమస్యలు గాని ప్రజల పక్షాన గాని మాట్లాడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా ప్రజలకు దగ్గర అవుతుందని చెప్పుకోవచ్చు. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శిస్తున్న కేటీఆర్. చిత్రంలో మహమూద్ అలీ, సబితా తదితరులు. మొత్తం మీద 10 ఏళ్లు మాత్రం వీళ్ళు కారు గాలిలోనే తిరిగిరు. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఎస్ఎం కృష్ణ ఇక లేరు, గుండెపోటుతో మృతి. రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ సంతాపం. జీవితమంతా కాంగ్రెస్ లో, చరమాంకంలో భాజపాలోకి అంటూ 12వ పేజీలో వార్త ఇది. మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా. వివాదం పరిష్కారానికి సన్నిహితుల సమక్షంలో చర్చలు విఫలం. బయటకు వచ్చిన మనోజ్ తిరిగి లోపలికి వెళ్ళాక దాడి చేశారని ఆరోపణ. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి. అనంతరం అస్వస్థతో ఆసుపత్రిలో చేరిక అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద మోహన్ బాబు కుటుంబం అంటే పెద్దరాయుడు కుటుంబం ఊర్లలో పెద్దరాయుడు పంచాయతీలు కాకుండా తన పంచాయతీని తన చక్కదిద్దుకోలేక మొత్తం మీద గందరగోళం. నిన్న మీడియా ప్రతినిధుల పైన మోహన్ బాబు ఏకంగా దాడికి దిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏదో హైబత్ అయింది, ఏదో అయింది అన్నట్టు మళ్ళా ఆయనని అస్వస్థతో హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది నిన్న. మొత్తం మీద మీడియా ప్రతినిధుల పైన నిన్న బాగానే రియాక్ట్ అయిండు మోహన్ బాబు. దాంతో పాటు దాడికి కూడా దిగింది అన్నట్టు సమాచారం. మొత్తానికైతే మోహన్ బాబు ఇంటి పంచాయతీ కాస్త రోడ్డు మీదకి వచ్చింది. ఈ పెదరాయుడు ఊర్ల పంచాయతీల తెంపుడు తక్కైపోయి తన ఇంటి పంచాయతీలే మోపైపోయినాయి అని ప్రజలు అనుకుంటున్నారు. నిలువెల్ల నిర్లక్ష్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఎలక్ట్రిక్ పోల్లు చూడండి ఒకసారి. నిలువెల్ల నిర్లక్ష్యం అంటూ చూపిస్తున్నది. మొత్తం మీద పోల్లు ఒకదానికొకటి చాలా దగ్గర ఉన్నాయి. అంటే 100% నిర్లక్ష్యంతో విద్యుత్ శాఖ ఉన్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.